ఆహారం ఆరోగ్యం కాలేయానికి మేలు చేస్తాయి. ఇవి ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి కదూ వాక్కాయ. పోషక విలువలు అధికంగా ఉన్న వీటిని మనం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాక్కాయలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది. మధుమేహం నుంచి ఉపశమనం కలుగుతుంది. డయాబెటీస్ నుంచి, షుగర్ వ్యాధి నుంచి ఎముకలు దృఢంగా ఉంటాయి. అధిక రక్తపోటు, బీపీ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కాలేయానికి సంబంధించిన సమస్యలున్న వారికి వాక్కాయలు ఔషధంగా పనిచేస్తాయి. పీచు, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. సమయానికి ఆకలి వేస్తుంది. ఐరన్ అధిక శాతంలో ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చిన్నపిల్లలు, గర్భిణులకు మరింత మంచిది. ఊబకాయం, ఒబెసిటీ రాదు. ప్రోటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, ఏ, సి, డి2, ఈ, కే విటమిన్లు, మాంగనీస్, ఐరన్, కాపర్, కాల్షియం, ఫాస్ఫరస్, సెలోనియం, పైటో న్యూట్రియంట్స్, ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లతో ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. రోటీ, పచ్చడి, పప్పు, పులుసు, చారులో చింతపండుకు బదులుగా వాక్కాయలను ఉపయోగించవచ్చు. వీటితో పప్పు, రోటీ, పచ్చడి, ఊరగాయ, వడియాలు, జామ్, జ్యూస్, చెర్రీలు, క్యాండీలు వంటివెన్నో చేసుకోవచ్చు. హెల్త్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.